మాధవీలత కొంపెల్ల ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు. భారతీయ జనతా పార్టీ హైదరాబాదు పార్లమెంటు స్థాన అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరపున గత 40 ఏళ్లుగా హైదరాబాద్ పార్లమెంట్లో ఎటువంటి పోటీ లేకుండా ఎన్నికవుతున్న ఓవైసీ కుటుంబ సభ్యుడైన అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి నిలబడ్డారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి మాధవీలతపై పడింది. ఎవరి మాధవీలత? ఈమెకు టికెట్టు రావడానికి కారణాలేంటి అన్న అంశాలపై ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి పెరిగిన మహిళగా అటు పిమ్మట వివాహానంతరం విరంచి గ్రూప్ సంబంధించిన వ్యక్తిని వివాహమాడి ఆ తర్వాత తను స్వంతగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ వచ్చారు. తన మామగారైన పరమహంస గారి ప్రోద్బలంతో అనంతపురం జిల్లాలో ఎందరో పేదలకు ఎన్నో గ్రామాలకు మాధవీలత తరపున పలు సేవా కార్యక్రమాలు ఫలితాలను అందిస్తున్నాయి. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడంలో ముందంజలో ఉండే మాధవీలత పిల్లల బాధ్యతలు తీరిన తర్వాత విరంచి హాస్పిటల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి హైదరాబాదు పాత బస్తీలోని పేదలకు సహాయం చేయాలన్న కృత నిశ్చయంతో లతామా ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో గత 6-7 ఏళ్లుగా చేపడుతూ వచ్చారు. ముఖ్యంగా జాతీయవాద భావాలు కలిగిన మాధవీలత సనాతన ధార్మిక చింతనను పెంపొందించే దిశగా ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడం, ఆ ఉపన్యాసాలన్నీ పెరుగుతున్న డిజిటల్ మీడియా ప్రాబల్యం కారణంగా ప్రజల్లోకి తీవ్రంగా చొచ్చుకొని వెళ్లడంతో మాధవీలత ఎంతో ప్రాచుర్యం సంపాదించారు. ఒకవైపు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో రాష్ట్రీయ ముస్లిం మంచ్ అనే సంస్థలో పనిచేస్తూ ముస్లింలకు కూడా మాధవీలత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ముస్లింలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక రామజన్మభూమి మందిర నిర్మాణ కార్యక్రమాల్లోనూ మాధవీలత పాలు పంచుకున్నారు. దీంతో మాధవీలతకు సంఘ పరివార్ క్షేత్రంలోని పలువురు నాయకులు కార్యకర్తలతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకవైపు తాను తీవ్రంగా పనిచేస్తున్న హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న పేదల దుస్థితిని గ్రహించిన మాధవీలత వారిని బాగు చేయడానికి అక్కడి రాజకీయ వ్యవస్థే ప్రధాన అడ్డంకిగా నిలుస్తోందని అర్థం చేసుకున్నారు. దీనిని ఎలాగైనా మార్చాలన్న మాధవీలత పట్టుదల ఆమెను రాజకీయ రంగప్రవేశం చేసేలా ప్రోత్సహించింది. ఈ దిశగా గత 2 సంవత్సరాలుగా మాధవీలత హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. జాతీయవాద భావాలకు దగ్గరగా ఉన్న మాధవీలత సహజంగానే భారతీయ జనతా పార్టీ వైపు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దిశగా పార్టీ నాయకులతోనూ సంబంధిత ఇతర సంఘాలతోనూ సంస్థలతోనూ మాధవీలత ఇదే అభిప్రాయాన్ని వెలుగొచ్చారు. అటు పిమ్మట జరిగిన పలు పరిణామాల కారణంగా ఎట్టకేలకు మాధవీలత భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే హైదరాబాద్ పార్లమెంటు స్థానం సంపాదించిన తర్వాత అప్పటి వరకు తిరుగు లేదనుకున్న అసదుద్దీన్ ఓవైసీ యొక్క చిట్టాను విప్పడం మాధవీలత ప్రారంభించగానే ఆమె దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోయారు. అసదుద్దీన్ ఓవైసీ అక్రమాలను, అరాచకాలను
ఎంతో సాహసోపేతంగా ఆధారాలతో సహా మాధవీలత జాతీయ స్థాయిలో మీడియా ముందు బయట పెట్టడం ప్రారంభించిన వెంటనే ఆమె అసదుద్దీన్ను కంగారు పెట్టడం కూడా ప్రారంభించారు. ఒక మహిళగా ముస్లింలు హిందువులు అనే భేదభావం లేకుండా ముఖ్యంగా మహిళల్లో ఎంతో తీవ్రంగా పనిచేస్తున్న మాధవీలత కారణంగా ఎంఐఎం కూడా ముస్లిం మహిళలు ఎలాంటి ప్రతిక్రియ వ్యక్తం చేస్తారో అన్న ఆందోళనతో ప్రచారాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా మాధవీలత సాధించిన ప్రాచుర్యాన్ని చూసి మొత్తం ముస్లిం మత పెద్దలు కూడా ఒకంత ఇబ్బంది పడ్డం, ఓటు చీలుతోందన్న అనుమానం భయాందోళనలతో పాతబస్తీలో ఎంఐఎంకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఎంబీటీని కూడా పోటీ నుంచి వైదొలిగేలా తీవ్రంగా కృషి చేసి విజయం సాధించడం మాధవీలత ఒక రకంగా సాధించిన నైతిక విజయమే. ఇక మాధవీలత క్యాండిడేచర్ అనౌన్స్ అయిన తర్వాత ఎంఐఎం హిందువులలోనూ పనిచేయడం ప్రారంభించింది. తన చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగులో, అది దళిత బహుజనులను ప్రశంసిస్తూ వారిని ఉద్దేశించి ఒక తెలుగు భాషలో గేయాన్ని కూడా, ప్రచార గేయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మాధవీలత యొక్క ప్రభావం అటు ముస్లిం మహిళల్లోనూ, అటు హిందువులలోనూ, అటు ముస్లింలలోనూ, ఎందుకంటే ఎంఐఎంను వ్యతిరేకించే ముస్లింలలోనూ ఎలా ఉండబోతోందన్న సందేహం, భయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్లో బయటకు కనిపించకపోయినా లోలోన కనిపిస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. మాధవీలత ప్రభావంతో హిందూ దేవాలయాలను కూడా సందర్శించడం, హిందువులను చీల్చి చెండాడతానన్న అక్బరుద్దీన్ హిందువులకు మద్దతుగా మాట్లాడడం, బీజేపీని వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా మాధవీలత క్యాండిడేచర్ అనౌన్స్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు, పాతబస్తీ రాజకీయాల్లో వచ్చిన మార్పు. కేవలం సామాజిక కార్యక్రమాలతో అన్ని వర్గాలను ఆకట్టుకుని ధార్మిక సనాతన చింతనతో హిందువుల మనసును గెలుచుకొని మహిళల హక్కులకు పోరాడుతూ మహిళలకు దగ్గరైన మాధవీలత ఒక రకంగా ఈరోజు అసదుద్దీన్ యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని ఇబ్బంది పెట్టారనే చెప్పవచ్చు. ఇది మాధవీలతకు నైతిక విజయం. అసలు విజయాన్ని ఓటర్లు ఎలా అందిస్తారనేది పక్కన పెడితే, మాధవీలత మాత్రం ఎంతో కాలంగా వన్ సైడెడ్గా ఉన్న హైదరాబాద్ పార్లమెంటు రాజకీయాలను మాత్రం కొంత కదిలించారనే చెప్పవచ్చు. మాధవీలత ఎంతో నిస్తేజంగా ఉన్న హైదరాబాద్ పార్లమెంటు హిందూ ఓటర్లను, ఎంఐఎం వ్యతిరేకులను ఆకట్టుకున్నారనే చెప్పవచ్చు. దీనికి తోడు మాధవీలతకు బీజేపీ జాతీయ నాయకత్వం అందిస్తున్న మద్దతు కూడా ఒక వరంగా మారడం, అప్పటి వరకు ఎంఐఎంకు అడుగులు మడుగులొత్తిన అధికార గణంలో మార్పు తీసుకొని వచ్చే ప్రయత్నం జరగడం, ఇవన్నీ కూడా కొంతమేర మాధవీలతకు సానుకూల అంశాలు. ఈ సానుకూల అంశాలు ఇతరత్ర మాధవీలత సాధించిన ప్రాచుర్యం మాధవీలతకు కొంతమేర ఎంఐఎంకు గట్టి పోటీ అందించే అవకాశాన్ని ఇచ్చాయి. ఈ అవకాశాన్ని అందించిన మాధవీలతకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటు కార్యకర్తలు, నాయకులు తోడుగా నిలిచి, ఎందుకంటే రేపు ఓటింగ్లో బూత్లో పనిచేయాల్సింది కార్యకర్తలు, నాయకులు కాబట్టి వెన్నంటి నిలిచి గట్టిగా కృషి చేస్తే మాధవీలత విజయం అంత కష్టమేమీ కాదు. మొట్టమొదటిసారి
అజ్దుద్దీన్కు ఒక గట్టి ఛాలెంజ్గా మాధవీలత మిగిలిపోతుంది.